హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే ఛాలెంజ్ ఆన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 18 సీజన్ 19 సంబంధించి 2026 ఈ సీజన్లో మ్యాచ్ నెంబర్ 18 సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అద్భుతమైన పోరాటం మ్యాచ్ అయితే జరిగింది. ఇప్పటివరకు సిఎస్కే 3 మ్యాచ్లు ఆడినా కూడా ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. ఇది 50 మ్యాచ్ 4 మ్యాచ్ ఈ మ్యాచ్లో గెలుస్తున్న అన్నట్లుగా మ్యాచ్ అయితే ప్రారంభమైంది. ఆఖరికి మంచి అద్భుతమైన విజయాన్ని అయితే అందుకోగలిగారు చెన్నై సూపర్ కింగ్స్. ధోని ఈ మ్యాచ్ కూడా అందుబాటులో లేడు. ఈ మ్యాచ్ ఓవర్ టు ఓవర్ ఎలా జరిగిందనే చూద్దాము. చెన్నై హోమ్ గ్రౌండ్ లో అద్భుతమైన ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ పరంగా, బ్యాటింగ్ పరంగాను, బౌలింగ్ పరంగాను రెండు విధాలుగా చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన పోరాటాన్ని అయితే చూపించి ఢిల్లీ క్యాపిటల్స్ ని చిత్తు చేశారని చెప్పుకోవాలి. ఈ విధంగా సిఎస్కే హోమ్ గ్రౌండ్ చెన్నై చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్లోకి రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఇద్దరు బ్యాట్స్మెన్ రావడం జరిగింది. క్రీజ్లోకి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించబోతున్నట్లుగా సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా బ్యాటింగ్ అయితే ఆరంభించారు. గ్రౌండ్ లోని క్రౌడ్ పరంగా కూడా అద్భుతమైన సపోర్ట్ లభిస్తుందని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కూడా ఎల్లో జెర్సీ తోటి గ్రౌండ్ అంతా కూడా లేకపోయింది ఆడియన్స్ తోటి. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ఆకిబ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పుట్టేటప్పటికి 10 రన్స్ అయితే లభించాయి. రెండో ఓవర్ బౌలింగ్ ముఖేష్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. రెండు టీంలు ప్లేయింగ్ లోను ఇద్దరు ప్లేయర్స్ తోటి మార్పులు అయితే చేసుకుని ఆడుతున్నారు. రెండు ప్లేయింగ్స్ ఇద్దరు కూడా రెండు జట్లలో ఇద్దరు ప్లేయర్స్ తోటి మార్పులు అయితే చేసుకుని ఆడటం జరుగుతుంది. రెండో ఓవర్ పుట్టేటప్పటికి 20 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ ఆకిబ్. మూడో ఓవర్ పుట్టేటప్పటికి 27 రన్స్, నాలుగో ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ కెప్టెన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. 4 ఓవర్ పుట్టేటప్పటికి 40 రన్స్, 5 ఓవర్ బౌలింగ్ నటరాజన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 5 ఓవర్ పుట్టేటప్పటికి 49 రన్స్, 6 ఓవర్ బౌలింగ్ ఎంగ్రీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 6 ఓవర్ పుట్టేటప్పటికి 61 రన్స్, ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. వికెట్ నష్టపోకుండా 61 రన్స్ అయితే చేసుకోగలిగారు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా. 7వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్ ఈ 7వ ఓవర్ లో అక్షర్ పటేల్ బౌలింగ్ లోనే 15 రన్స్ మాత్రమే చేయగలిగి 18 బాల్స్ కి పాతం నిశాంక క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించి మొదటి వికెట్ ముఖ్యమైన కెప్టెన్ అవుట్ అవడం జరిగింది. కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ గా ఇక్కడ సాగిందని చెప్పుకోవాలి. కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ఆయుష్ మాత్రే రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 65 రన్స్ ఒక వికెట్. 8 ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ ఒక వికెట్. 9 ఓవర్ బౌలింగ్ ముఖేష్. సంజు శాంసన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 26 బాల్స్ కి. దీనిలో 50 రన్స్ లో 9 ఫోర్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే సంజు బ్యాట్ నుంచి 6 అయితే లభించలేదు. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 24 రన్స్ ఒక వికెట్. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. 10 ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 92 రన్స్ ఒక వికెట్. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 9.2 గా ఉంది. 11 ఓవర్ బౌలింగ్ నటరాజన్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 103 రన్స్ ఒక వికెట్. 12 ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 33 బాల్స్ కి. సంజు శాంసన్ ఆయుష్ మాత్రం ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్ తోటి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగుతుంది. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 119 రన్స్ ఒక వికెట్. 13 ఓవర్ బౌలింగ్ ఎంగ్రీ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 130 రన్స్ ఒక వికెట్. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం చాలా బాగా కుదిరిందని చెప్పుకోవాలి. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. 14 ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 141 రన్స్ ఒక వికెట్. 15 ఓవర్ బౌలింగ్ నటరాజన్ ఆయుష్ మాత్రమే తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 52 రన్స్ 28 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ 52 రన్స్ ఆయుష్ మాత్రమే బ్యాట్ ద్వారా 3 ఫోర్లు 4 సిక్స్లు అయితే లభించాయి. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ ఒక వికెట్. 16 ఓవర్ బౌలింగ్ ముఖేష్ పరుగుల భాగస్వామ్యం ఇక్కడికి 100 పరుగులు అయితే పూర్తి చేస్తున్నారు. 56 బాల్స్ కి. సంజు శాంసన్ ఆయుష్ మాత్రమే పరుగుల భాగస్వామ్యం 100 రన్స్ పూర్తి చేసుకోవడం చాలా బాగుంది అనిపించింది. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ ఒక వికెట్. 17 ఓవర్ బౌలింగ్ ఎంగ్రీ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 173 రన్స్ ఒక వికెట్. 18 ఓవర్ బౌలింగ్ నటరాజన్ ఆయుష్ మాత్రమే 59 రన్స్ 36 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తున్న సమయంలో రికార్డ్ హాట్ గా క్రీజ్ లోంచి బయటకు వెళ్ళడం జరిగింది. పెవిలియన్కి వెళ్ళారు. క్రీజ్ లోకి శివం దూబే వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సంజు శాంసన్ సెంచరీ 102 రన్స్ 52 బాల్స్ అద్భుతమైన సెంచరీ పూర్తి చేస్తున్నారు. 14 ఫోర్లు 3 సిక్స్లతో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ పరంగా ఐపీఎల్ మొదటి సెంచరీ నమోదు చేసుకున్న బ్యాటర్ గా కూడా సంజు శాంసన్ నిలిచారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 184 రన్స్ 2 వికెట్లు. 19 ఓవర్ బౌలింగ్ ఎంగ్రీ 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 197 రన్స్ 2 వికెట్లు. 20 ఓవర్ బౌలింగ్ ముఖేష్ 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 212 రన్స్ 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగిందని చెప్పుకోవాలి. సంజు శాంసన్ బ్యాటింగ్ ద్వారా బ్యాటింగ్ పరంగా చూసినట్టు 115 రన్స్ 56 బాల్స్ నాట్ అవుట్ గా నిలిచారు. ఆయుష్ మాత్రమే 59 రన్స్ 37 బాల్స్ కి రికార్డ్ అవుట్ గా వెళ్ళడం జరిగింది. సూపర్ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగిందని చెప్పుకోవాలి. ఈ విధంగా బౌలింగ్ పరంగా ఏ బౌలర్ కూడా డీసీ క్యాపిటల్ సంబంధించి ఏ బౌలర్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ ని ఇంపాక్ట్ మామూలుగా అవుట్ చేయడానికి కానీ లేదంటే అదుపు చేయడానికి కానీ పరుగులు ఎక్కడ కూడా వారి ప్రదర్శన అయితే కనిపించలేదని చెప్పుకోవాలి. పూర్తిగా బ్యాటింగ్ పరంగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విధ్వంసం అయితే చేశారు. ఎక్స్ట్రా రూపంలో 3 రన్స్ మాత్రమే లభించాయి. ఈ విధంగా 20 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 212 రన్స్ చేసి 2 వికెట్లు మాత్రం కోల్పోయారు. డీసీ టార్గెట్ 213 చేయడం ఓపెనర్స్ గా రీతిలోకి కేఎల్ రాహుల్ పాదం నిశాఖ ఇతర రైట్ హ్యాండ్ బ్యాట్స్ వచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ హుసేన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 1 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 8 రన్స్. 2 ఓవర్ బౌలింగ్ ఖలీలు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 27 రన్స్. 3 ఓవర్ బౌలింగ్ హుసేన్ 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 36 రన్స్. 4 ఓవర్ బౌలింగ్ కాంబోజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 52 రన్స్. 5 ఓవర్ బౌలింగ్ ఖలీలు కేఎల్ రాహుల్ 18 రన్స్ వరకు చేయగలిగి బాల్స్ ఆడి ఓవర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా కేఎల్ రాహుల్ అవుట్ అవడం తోటి ముఖ్యమైన ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి ఓపెనర్ బ్యాటర్ అవుట్ అవడం తోటి డీసీ కష్టాల్లో పోయిందని చెప్పుకోవాలి. క్రీజ్ లోకి సమీర్ నుంచి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 61 రన్స్ 1 వికెట్. 6 ఓవర్ బౌలింగ్ కాంబోజ్ నిశాంక 41 రన్స్ వరకు చేయగలిగి 24 బాల్స్ కి బ్రాలిస్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా వెంటనే ఓపెనర్స్ ఇద్దరు కూడా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కెప్టెన్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 66 రన్స్ చేయగలిగి 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయింది. 7 ఓవర్ బౌలింగ్ గురి జస్మీతో లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా 1 రన్ మాత్రమే చేయగలిగి 2 బాల్స్ ఆడి సర్పరాజు సూపర్ డైవ్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి డేవిడ్ మిల్లర్ వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ 3 వికెట్లు. 8 ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 76 రన్స్ 4 వికెట్లు. ఆఖరి బాల్ కి సమీర్ రిజ్వీ జెమీ ఓవర్టన్ బాల్ ద్వారా 6 రన్స్ మాత్రమే చేయగలిగి 9 బాల్స్ కి అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా
ఆ బ్రావిస్ అద్భుతమైన క్యాచ్ పట్టడం వల్ల సమీర్ రిజ్వీ కూడా ఇప్పటివరకు సమీర్ రిజ్వీ లాంటి బ్యాటర్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లో కూడా మంచి స్కోర్ అయితే తమ టీం అయితే అందించగలిగారు. కానీ ఇప్పుడు సమీర్ రిజ్వీ 6 రన్స్ మాత్రమే చేయగలిగారు. పెవిలియన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజ్వీకి స్టెప్స్ వచ్చారు. రైట్ హ్యాండ్ బ్యాటర్ 9వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 9వ ఓవర్ పూర్తయ్యేపటికి 82 రన్స్ 4 వికెట్లు స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ గుడ్ జస్మితో 10 ఓవర్లు పూర్తయ్యేపటికి 90 రన్స్ చేసి 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా 4 ఓవర్ల తర్వాత ఒక బౌండరీ అయితే లభించిందని చెప్పుకోవాలి. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 11 ఓవర్లు పూర్తయ్యేపటికి 106 రన్స్ మాత్రం చేయగలిగి 4 వికెట్లను కోల్పోయింది. ఈ విధంగా రన్ రేట్ పరంగా చూసినట్లయితే కొంతవరకు రన్ రేట్ బెటర్ గా ఉన్నా కూడా వెంటనే 4 ముఖ్యమైన వికెట్లను చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ద్వారా డీసీ క్యాపిటల్స్ ని బ్యాటర్స్ ని అదుపు చేశారని చెప్పుకోవాలి. 12వ ఓవర్ బౌలింగ్ ఖలీల్ గ్రౌండ్ లో మంచి ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. బాల్ కి తడి ఎక్కువగా అవడం వల్ల బౌలర్లకి గ్రిప్ దొరకడం కష్టంగా ఉండేట్లుగా మారిపోయేట్లుగా కనిపిస్తుంది. బౌలర్లకి ఈ విషయం కలిసి రానట్లుగా బ్యాటర్లకి కలిసి వచ్చే విధంగా కనిపిస్తుంది. డీసీ క్యాపిటల్స్ కి ఈ విషయం కలిసి వస్తున్నా అన్నట్లుగా 12 ఓవర్లు పూర్తయ్యేపటికి 120 రన్స్ 4 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ జెమ్మీ ఓవర్టన్ డేవిడ్ మిల్లర్ 17 రన్స్ మాత్రమే చేయగలిగి డేంజరస్ డేవిడ్ మిల్లర్ కూడా 17 రన్స్ మాత్రమే చేయగలిగి 14 బాల్స్ కి అవుట్ అవడం జరిగింది. క్లీన్ బౌల్డ్ గా జెమ్మీ ఓవర్టన్ అద్భుతమైన బౌలింగ్ తోటి డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాటర్ కూడా అవుట్ చేశారు. క్రీజులోకి అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేపటికి 130 రన్స్ 5 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ గురుజస్మితో 14వ ఓవర్ పూర్తయ్యేపటికి 138 రన్స్ 5 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ అశుతోష్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి 19 రన్స్ వరకు చేయగలిగి 10 బాల్స్ ఆడి కాంబోజ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. స్టాటిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. క్రీజులోకి ఆకే రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15వ ఓవర్ పూర్తయ్యేపటికి 153 రన్స్ మాత్రం చేయగలిగి 6 వికెట్లు కోల్పోవడం జరిగింది. డీసీ క్యాపిటల్స్ ఈ విధంగా 30 బాల్స్ కి 60 రన్స్ కావాలి. ఈ విధంగా టార్గెట్ చేతన కష్టంగా మారేటట్టుగా డీసీ గెలుపు కోసం సాధ్యమేనా అన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికీ 6 వికెట్లు పడిపోయాయి. 60 రన్స్ అయితే కావాలి. 30 బాల్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. 16వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ ఆకిబ్ నబీ 4 రన్స్ మాత్రమే చేయగలిగి 2 బాల్స్ హుసేన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా డీసీ మరొక వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజులోకి కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 156 రన్స్ 7 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ జస్మిత్ స్టబ్స్ తన అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. వికెట్ పడిపోతున్న సమయంలో స్టబ్స్ అక్కడే క్రీజులో నిలబడి మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నారు. 50 రన్స్ 30 బాల్స్ కి పూర్తి చేసుకోగలిగారు అర్ధ సెంచరీని స్టబ్స్ బ్యాటింగ్ ద్వారా. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 171 రన్స్ 7 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ కాంబోజ్ 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి ఇంకా 18 బాల్స్ మిగిలి ఉండగా కాంబోజ్ బౌలింగ్ లో 40 రన్స్ అయితే కావాలి. 42 రన్స్ చేయతో టార్గెట్ చేయడానికి కష్టంగా కనిపిస్తుంది డీసీ గెలుపు కోసం. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 181 రన్స్ 7 వికెట్లు కోల్పోవడం జరిగింది. 12 బాల్స్ కి 32 రన్స్ కావాలి. ప్రతి బాల్ కి 3 రన్స్ అయితే కావాల్సిన టార్గెట్ అయితే కనిపిస్తుంది డీసీ గెలుపు కోసం. 19వ ఓవర్ బౌలింగ్ జెమ్మీ ఓవర్టన్ స్టబ్స్ 60 రన్స్ వరకు చేయగలిగి 38 బాల్స్ వద్ద నూర్ అహ్మద్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా బ్యాటింగ్ ప్రదర్శనలో స్టబ్స్ కొంతవరకు బ్యాటింగ్ ప్రదర్శన మంచిగా చూపిస్తున్న సమయంలో ఈ విధంగా అవుట్ అవడం జరిగింది. నూర్ అహ్మద్ క్యాచ్ గా జెమీ ఓవర్టన్ ఇప్పటికీ 4 వికెట్లను తీయడం జరిగింది. జెమీ ఓవర్టన్ దాదాపు తన బౌలింగ్ తోటి మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా జెమీ ఓవర్టన్ నిలిచారని చెప్పుకోవాలి. పూర్తిగా డీసీ క్యాపిటల్స్ ని పూర్తిగా తన బౌల్ ద్వారా అద్భుతమైన కట్టడి అనేది చేయగలిగి చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని అయితే దగ్గర చేయగలిగారు. 4 వికెట్లు తీశారు జెమీ ఓవర్టన్. ఈ విధంగా మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా జెమీ ఓవర్టన్ చెప్పుకోవచ్చు. క్రీజులోకి యంగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇక్కడికి 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 185 రన్స్ చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. 20వ ఓవర్ బౌలింగ్ కాంబోజ్ కుల్దీప్ కూడా 4 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 7 బాల్స్ కి బ్రావిస్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఆఖరి బ్యాటర్ క్రీజులోకి నటరాజన్ వచ్చారు. 5 బాల్స్ కి 28 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. ఈ గెలుపు ఈ విధంగా గెలుపు సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. కేవలం 5 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 28 రన్స్ కావాలి. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ హోమ్ ఫ్యాన్స్ ముందు ఈ సీజన్ లో మొదటి విజయాన్ని చాలా దగ్గరలోకి అయితే చేరుకున్నారు. ప్రతి బ్యాటింగ్ పరంగా కూడా బౌలింగ్ పరంగా కూడా అలాగే ఫీల్డింగ్ పరంగా కూడా అద్భుతమైన ప్రదర్శన అయితే సిఎస్కే ద్వారా కనిపించిందని చెప్పుకోవాలి. ఆఖరి బాల్ కు ఎంగిడి క్యాచ్ అవుట్ గా ఎదురుగడం జరిగింది. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 189 రన్స్ మాత్రమే చేయగలిగి 10 వికెట్లను కోల్పోయి ఆల్ అవుట్ గా డీసీ క్యాపిటల్స్ ఓడిపోయారని చెప్పుకోవాలి. 23 రన్స్ తేడాతోటి చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ టీమ్ హోమ్ క్రౌడ్ ముందు ఆనందంగా సంబరాలు అయితే చేసుకున్నారు. మొదటి విక్టరీ తోటి పాయింట్ల పట్టికలో 2 పాయింట్లతోటి ఖాతా తెరిచి 10వ స్థానం నుండి 9వ స్థానాలకు అయితే చేరుకోగలిగారు చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్ పరంగా 19 స్థానం 41-24 బాల్స్ కి స్టబ్స్ 60 రన్స్ 35 బాల్స్ కి ఈ ఇద్దరు మాత్రమే మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే డీసీ నుంచి చూపించగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 15 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ పరంగా జెమీ ఓవర్టన్ అద్భుతంగా బౌల్ చేసి 4 వికెట్లు తీశారు. కాంబోజ్ కూడా 3 వికెట్ల వరకు తీయగలిగారు. ఖలీల్ గురు జస్మిత్ నూర్ అహ్మద్ 1 వికెట్ చొప్పున తీశారు. వికెట్ల పతనం చూసినట్లయితే 61, 61, 66, 76, 121, 149, 154, 183, 155, 189 మాత్రమే చేయగలిగారు. సంజు శాంసన్ 115 రన్స్ 56 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే ఎక్కువ 6 ఎక్కువ 4 బెస్ట్ స్ట్రైక్ రేట్ చేసిన విధానంగా మంచి అవార్డు అయితే అందుకున్నారు. ఇది వీడియో ఇంతకు ముగిస్తున్నాను.